హాయ్ ఫ్రెండ్స్, మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ. నమస్తే, జై శ్రీరామ్. నాగినేనిపోలు గ్రామం. ఇప్పుడు మా ఊరు చెరువు కట్ట దగ్గర ఉన్న నేను. ఈ చెరువు కొన్ని వేల జీవరాశులు మూగ జీవాలకి నీళ్ళు అందిస్తుంది. ఈ కరుడు కట్టిన ఈ ఎండాకాలంలో కూడా నీళ్ళు అందిస్తుంది. మీరు కూడా ఏం చేస్తారంటే, మిత్రులందరూ కూడా ఖచ్చితంగా ఇళ్లలో గోడ మీదైనా డాబా మీదైనా ఎక్కడైనా సరే ఒక చిన్న గిన్నెలో నీళ్ళు పెట్టండి. ఒక 2 బియ్యపు గింజలు ఏ ఒకటి వేసి ఉంచండి. పక్షులు వస్తుంటాయి, నీళ్లు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఆ పక్షులకి మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఆ 2 మెతుకులు తినైనా సరే కొన్ని నీళ్ళు తాగిపోతాయి. మన వంతు కృషి అది ఖచ్చితంగా చేయాలి. ప్రకృతిని మనం కాపాడుకోవాలి, ప్రకృతిని ప్రేమించాలి, జీవరాశుల్ని కూడా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే రానున్న ముందు జనరేషన్స్ అంటారు కదా, ముందు తరాలకి ఈ చిన్న చిన్న ఊర పిసుకలు, పక్షులు, చిలకలు, గోరింకలు, కొంగలు ఇట్లాంటివన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. ఈ ఎండాకాలం కఠోరమైన ఈ ఎండకి నీళ్ళు దొరక కూడా కొన్ని జీవరాశులు ఇబ్బంది పడుతున్నాయి. అలాగే ఎండల్లో కోతులు కూడా నీళ్ళు దొరకట్లేదు. నా వంతు నేను ప్రయత్నం చేసి అందిస్తున్నా ఎంతో కొంత, నాకు చేతనైనంత. అలాగే మీరు కూడా ఖచ్చితంగా ఈ జీవరాశులకి నీరు అందించండి. ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, ఇంటి దగ్గరే పెట్టండి. ఈ కుక్కలు వాటికి కూడా కొంచెం నీరు ఏర్పాటు చేయండి. వీలైతే కొంచెం భోజనం అట్లా ఏర్పాటు చేయండి. ఖచ్చితంగా ప్రకృతిని ప్రేమించండి, మూగజీవాలని ప్రేమించండి. ఎన్ని డబ్బులున్నా డబ్బులు లేకపోయినా సరే మనం మూగజీవాలను ప్రేమిస్తే వాటి విశ్వాసం ఎప్పుడు కూడా మన మీద ఉంటుంది. ఆ భగవంతుడు కూడా మనకు ఖచ్చితంగా ఏదో రకంగా సహాయం చేస్తాడు. కాబట్టి మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను చాలా వీడియోలు తీసా, అందరూ బాగా మద్దతు ఇచ్చారు. అలాగే సబ్స్క్రైబ్ చేయట్లే, చాలామంది లైక్ చేస్తున్నారు. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు తీస్తా. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళ చేత కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇట్లు మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ. జై శ్రీరామ్.